హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో ఏంటిదంటే, ఈ మధ్యన యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్న వంటకం ఒకటి ఉంది. అదేంటిదంటే ఆమ్లెట్ ఎగ్ పఫ్. నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నా పద్ధతిలో నేను ఒకసారి ట్రై చేసిన. నాకైతే మస్తు మంచిగా వచ్చింది. అయితే నేను ఇక్కడ 2 రకాల ఎగ్ పఫ్లను తయారు చేసిన. మీకు ఆ 2 రకాలలో ఏది నచ్చితే తయారు చేసుకోర్రి. 2 కూడా మస్తు మంచిగా ఉన్నాయి. మీకు ఏది నచ్చితే తయారు చేసుకోర్రి. ఇక ఈ ఆమ్లెట్ ఎగ్ పఫ్ తయారు చేయడానికి ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాసులో 2 ఎగ్గులను పగలగొట్టుకొని వేసుకుంటున్నా. ఇక ఎగ్గులు వేసుకున్నాక ఒక చెంచాతోటి ఈ ఎగ్గులను మంచిగా కలుపుకొని కొద్దిసేపు పక్క పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక పోపు గిన్నెను పెట్టుకొని దీంట్లో ఒక 2 చెంచాలు నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్నాక ఈ నూనె మొత్తం పోపు గిన్నె కంటుకునేటట్టు అటు ఇటు కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని నూనె కొంచెం వేడి చేసుకోవాలి. ఇక నూనె కొంచెం వేడైనాక ముందుగానే ఉడకబెట్టుకున్న ఒక ఎగ్గును ఈ పోపు గిన్నెలు వేసుకోవాలి. అట్లనే మనం కలుపుకున్న ఎగ్గును దీనిలో పోసుకొని స్టవ్ మంట బాగా తక్కువ పెట్టుకోవాలి. తక్కువ పెట్టుకొని ఇలా కొన్ని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కారము, కొద్దిగా ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని తక్కువ మంట మీదనే ఈ ఆమ్లెట్ను ఒకవైపు ఉడకనియాలి. స్టవ్ మంట ఎక్కువ పెట్టుకోవద్దు. ఎక్కువ పెట్టుకుంటే కింద ఆమ్లెట్ మాడిపోతుంది, పైన తొందర ఉడకది, నీళ్ళే ఉంటుంది. అందుకని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని కింద మంచి గాలి మీద కొంచెం గట్టిగా అయినాక ఒక చెంచాతోటి వీడియోలో చూపిస్తున్నట్లు 2వ వైపు తిప్పుకోవాలి. ఇది తిప్పుకున్నాక ఇప్పుడు స్టవ్ మంట కొంచెం ఎక్కువ పెట్టుకొని 2వ వైపు కూడా ఎగ్గును మంచిగా ఉడకనియాలి. ఇప్పుడు దీని మీద కొంచెం కారము, రుచి సరిపడినంత ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొన్ని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని 2వ వైపును కూడా మంచిగా ఉడకనియాలి. ఇక 2 వైపులు ఉడికినాక దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు ఒక రకమైనటువంటి ఆమ్లెట్ ఎగ్ పఫ్ తయారైపోయింది. దీన్ని ఒకసారి కట్ చేసి చూద్దాము. చూసారు కదా వీడియోలో, మనకు ఆమ్లెట్ ఎగ్ పఫ్ అనేది మస్తు మంచి తయారైంది కదా. ఇక ఇప్పుడు మనము 2వ ఎగ్ పఫ్ను కూడా తయారు చేసుకుందాము. ఇప్పుడు మనం ఇంతకుముందు పోపు గిన్నెలనే మళ్ళీ కొంచెం నూనె పోసుకొని నూనె కొంచెం వేడైనాక ఇప్పుడు సగం కట్ చేసినటువంటి ఎగ్గును దీనిలో వేసుకోవాలి. అట్లనే మనం కలుపుకున్నటువంటి ఎగ్ మిశ్రమాన్ని దీనిలో పోసుకొని ఈ ఎగ్గును మనం వేసుకున్న ఎగ్గు మీద కూడా కొంచెం వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం కారము, రుచి సరిపడినంత ఉప్పు, చిన్న ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, అట్లనే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని ఈ ఆమ్లెట్ను ఒకవైపు మంచిగా ఉడకనియాలి. ఈ ఆమ్లెట్ ఒక దిక్కు ఉడికినాక 2వ వైపు తిప్పుకోవాలి. 2వ వైపు తిప్పుకొని 2వ వైపు కూడా మంచిగా ఉడకనియాలి. ఇంతే, మనకు ఆమ్లెట్ ఎగ్ పఫ్ అనేది తయారైపోయింది. చూసారు కదా ఆమ్లెట్ ఎగ్ పఫ్ ఎంత మంచిగా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకోరి, మస్తు మంచిగా ఉంటుంది.